టీటీడీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరించారన్న ఆరోపణలు రావడంతో ఈవో శ్యామలారావు అతన్ని సస్పెండ్ చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన రాజశేఖర్ టీటీడీలో ఏఈఓగా పనిచేస్తున్నారు. ప్రతి ఆదివారం స్థానికంగా ఉన్న చర్చిలో రాజశేఖర్ ప్రార్థనలు చేసేందుకు వెళ్తున్నారని స్థానిక భక్తుల నుండి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దాంతో విచారణ జరిపిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులు నిజమేనని నిర్ధారించుకున్నారు. ఈ విషయం టీటీడీ ఈవో దృష్టికి వెళ్లడంతో రాజశేఖర్ బాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిందూ ధార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయి ఉండి బాధ్యతారహితంగా వ్యవహరించడం జరిగిందని, ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో ఈవో శ్యామలారావు పేర్కొన్నారు.